ట్యాంక్ యూ డియర్ సినిమా ఎలా ఉందంటే రొమాంటిక్ సినిమాలు సోషల్ మెసేజ్ ఇవ్వడం అనేది మంచి ప్రయత్నం. సినిమా డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం కోసం తప్పించే సత్య పాత్రలో ధనుష్ రాగముద్రి బాగా నటించాడు. ఇక హేబా పటేల్ కూడా తనకు ఉన్న పాత్ర బాగానే చేసింది. మరో ముఖ్య పాత్రలో రేఖా నిరుపం ఆకట్టుకుంది. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఈ చిత్రం బీజిఎం నిలిచింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక పాట కొంతవరకు ఆకట్టుకుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే సోషల్ అవేర్నెస్ మెసేజ్ బాగుంది. దాంతోపాటు మరో సామాజిక అంశాలపై కూడా తీసుకున్న పాయింట్లు అయితే బాగున్నాయి. ఇలాంటి సింపుల్ కథను ఎంగేజింగ్గా ప్రజెంట్గా చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం లవ్ ట్రాక్ పైనే ఫోకస్ చేయడం ప్రేక్షకులను అంత మెప్పించదు. ఆసక్తికరమైన సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో లేకపోవడం మైనస్. ఇక నటన పరంగా కూడా ఇందులో నటీనటులు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసేందుకు స్కోప్ లేకుండా పోయింది. ఈ సినిమాకి మరొక మేజర్ డ్రాబ్యాక్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లో కేవలం లవ్ ట్రాక్ ఉండడంతో ప్రేక్షకుడు చాలా బోరింగ్గా ఫీల్ అవుతాడు. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నా వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చే సోషల్ మెసేజ్ బాగున్నా వాటి కోసం ఇంత డ్రామా అవసరమా అనిపిస్తుంది. చెప్పాలనుకున్న పాయింట్ను దర్శకుడు అటు ఇటు తిప్పుతూ ప్రెజెంట్ చేయడం ప్రేక్షకులను మెప్పించదు. ఇక క్లైమాక్స్ కూడా సరిగ్గా ట్రీట్ చేయలేదనే భావన అయితే అనిపిస్తుంది. ఈ సినిమా కథలో సోషల్ మెసేజ్ ఇవ్వాలనే ఆలోచన బాగున్నా దాన్ని దర్శకుడు తోట శ్రీకాంత్ కుమార్ ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉండాల్సింది. కథకు ముందు తీసుకెళ్లేందుకు ఆయన ఫ్లో తప్పినట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు పడవలసి ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ వరకు పర్వాలనిపిస్తుంది. ఈ సినిమాకు టెక్నికల్ ప్లస్ అయింది సంగీతం. ముఖ్యంగా బీజిఎం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది. చాలా సీన్స్ బోరింగ్గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు పర్లేదు. ఇక ఓవరాల్గా చూస్తే ట్యాంక్ యూ డియర్ చిత్రం సోషల్ మెసేజ్తో కూడిన రొమాంటిక్ డ్రామాగా నిలిచింది. నటీనటులు పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే సోషల్ మెసేజ్ చిత్రము ప్లస్ పాయింట్. స్లోగా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్, కథలో బలం లేకపోవడం వంటివి ఈ చిత్రానికి మైనస్. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు కొత్తదనం లేదా ఎమోషన్స్కు కనెక్ట్ అయ్యే వారికి ఎక్కువగా నచ్చుతుంది. సినిమా అయితే పర్లేదు, బాగుంది, ఒకసారి చూసేయండి.